ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకునే సంకేతాలు టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, అందరు టెస్ట్ చేయించుకోవాలా, సిమ్టమ్స్ లేకుండా ఒకటేసారి ప్రమాదం డైరెక్ట్ ఈ కాళ్ళ వాపులు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, ఇవన్నీ అన్ని జబ్బులు జరగదు. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సత్యనారాయణ ఉన్నారు. అపోలో హాస్పిటల్ నుంచి నెఫ్రాలజిస్ట్, అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. డాక్టర్ గారితో మాట్లాడి కిడ్నీకి సంబంధించిన మన డౌట్స్ని పరిష్కరించుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, జనరల్లీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎలా స్టార్ట్ అవుతాయి? కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకునే సంకేతాలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఎవరిలో ఎక్కువ చూస్తాము. సో మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అంటే 50 to 60% ఆఫ్ ద కేసెస్ కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్, ఈ రెండు మేజర్ కాసెస్. ఇవి కాకుండా ఒక 2-3 కామన్ కాజెస్. ఒకటి జెనెటిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఏడీపీకేడి అంటే కిడ్నీలో బబుల్స్ రావడము, ఇదొకటి. 2 స్టోన్ డిసీజ్, యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఇవి కాకుండా గ్లోమెరులోనెఫ్రైటిస్ అని కొన్ని కారణాలు ఉంటాయి. అంటే కిడ్నీలోని ఇన్ఫ్లమేషన్, బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, అది మన కిడ్నీకి అగెనెస్ట్గా పనిచేస్తుంది. వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు అనమాట. ఇవి మోస్ట్ కామన్ కాజెస్. సో ఇవన్నీ పక్కన పెడితే ఎవరు టెస్ట్ చేయించుకోవాలి, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, అందరు టెస్ట్ చేయించుకోవాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు, ఫ్యామిలీలో ఎవరైనా డయాలసిస్ మీద ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇట్లాంటి వాళ్ళకి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ సింపుల్ యూరిన్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్ ఒకటి, ఒక క్రియాటిన్ టెస్ట్ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్. యూరిన్ టెస్ట్ దే విల్ డూ ఇట్ ఇన్ 100 రూపీస్. క్రియాటిన్ టెస్ట్ దే విల్ డూ ఇట్ అరౌండ్ 150 to 200 రూపీస్. కిడ్నీ ఒకవేళ ఎఫెక్ట్ అయితే షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఫస్ట్ మనకు కనిపించే చేంజెస్ యూరిన్లో కనిపిస్తాయి. యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడం ఒకటి. ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే యూరిన్లో నొరగా వస్తుంది అనమాట, పొంగు అంటారు, అదొకటి. 2 క్రియాటిన్ పెరుగుతుంది. ఫస్ట్ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడం, నెక్స్ట్ క్రియాటిన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం పేషెంట్ని యూరిన్ లీకేజ్లో ప్రోటీన్ దగ్గర ఐడెంటిఫై చేసామో అక్కడి నుంచి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఆర్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మన దగ్గర చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఓహో, మెడికేషన్తోనే స్టార్టింగ్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది స్టార్టింగ్లో క్యాచ్ చేస్తే కనుక మనం పేషెంట్ని. ఓకే, సో దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ఉంటారో అంటే డయాబెటీస్ డాక్టర్స్ కానీ జనరల్ ఫిజిషియన్స్ కానీ వీళ్ళు పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే అట్ ద నెఫ్రాలజిస్ట్ లెవెల్ మనకి ఏమవుతుందంటే డిసీజ్ బర్డెన్ ఎక్కువగా ఉంది, చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు. సో మా దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ కిడ్నీస్ అన్ని పాడైపోయి డయాలసిస్ స్టేజ్, ట్రాన్స్ప్లాంట్ స్టేజ్లో వస్తున్నారు. స్టార్టింగ్ స్టేజ్లో చాలా తక్కువ మంది వస్తారు. అంటే ఈ అవగాహన లేక. సో అవగాహన ఎక్కడ వస్తుందంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ కానీ, లేకపోతే ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ కానీ, ఈ డయాబెటిక్ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఒక 4 థింగ్స్ అండి. ఒకటి ఇయర్లీ ఒక యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్, ఒక ఐ ఎగ్జామినేషన్. మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కంటే ముందే డయాబెటీస్లో ఐ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి అంటాము. డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయితే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. డయాబెటీస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అయితే, రెటినా ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ రెటినోపతి అంటాము. అన్ని కేసెస్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో కిడ్నీలో ఎఫెక్ట్ మనం చూసే ముందే ఐలో ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈవెన్ బిఫోర్ ప్రోటీన్ రాకముందే వాళ్ళు మనం క్యాచ్ చేయొచ్చు. ఐ టెస్ట్ చేసుకోవాలి. 4 ఒకటి హార్ట్ స్కానింగ్ కూడా చేయించుకోవాలి, 2D ఎకో అంటారు. ఈ 4 టెస్టులు రెగ్యులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే వాళ్ళని ఎర్లీ స్టేజ్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇదంతా జెనెటిక్గా కూడా జరుగుతుంది. జెనెటిక్స్ విల్ ప్లే బిగ్ రోల్. ఎందుకంటే ఇప్పుడు మనకు 100 మంది డయాబెటీస్ ఉందనుకోండి, అందరికీ కిడ్నీ డిసీజ్ రావట్లేదు కదా. అవును, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ కూడా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, అందరికీ ఉండదు. ఒక 100 మందికి డయాబెటీస్ ఉంటే దాంట్లో 30% మందికే డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది అనమాట. సో ఇది ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. 2 అన్కంట్రోల్డ్ డయాబెటీస్, కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల, కొంతమంది దీంతోపాటు హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్. 4 మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఊబకాయం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ప్లస్ లెస్ వాటర్ ఇంటేక్. అండ్ షుగర్ పేషెంట్స్కి ఆల్రెడీ కిడ్నీస్ వీక్ ఉంటాయి కొంచెం, దీని మీద మళ్ళీ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా ఫాస్ట్గా డిటెరియేట్ అవుతుంటాయి అనమాట. సో ఇవి మనం టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. సో టెస్టులు చేయించుకోవట్లేదు మనము, కానీ మనకి కిడ్నీ జబ్బు ఉందని తెలియాలి.
అంటే కొన్ని సైన్స్ ఉంటాయి. కానీ అందరిలో రావాలని లేదు. ఓహ్! చాలామంది మాకు దగ్గరికి క్రియాటిన్ 9, 10 ఏం సింప్టమ్స్ ఉండవు. డైరెక్ట్‌గా వస్తారు. సార్ మా డాక్టర్ పంపించారు. క్రియాటిన్ 9 ఉందని చెప్పారు. క్రియాటిన్ 10 ఉందని చెప్పారు. చూడండి అని చెప్తారనమాట. హ్మ్. ఈ కిడ్నీ డిసీజు అన్ని జబ్బుల్లో యూరిన్ తగ్గదు. ఈ కాళ్ళ వాపులు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము ఇవన్నీ అన్ని జబ్బుల్లో జరగదు. కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో యూరిన్ లాస్ట్ స్టేజ్ వరకు వస్తూనే ఉంటుంది. ఆ కిడ్నీలు పాడైపోయినా కూడా ఆ ఫిల్ట్రేషన్ కెపాసిటీ పోదనమాట. అంటే యూరిన్ వస్తది. కానీ ఫిల్ట్రేషన్ చేయదు కిడ్నీ. ఓహ్! ఓకే. అంటే వచ్చేది బ్యాడ్ యూరిన్ అని అర్థం. హ్మ్. యూరియా క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. యూరిన్ వస్తూనే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇంకా డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి సింప్టమ్స్ ఉండవు. సింప్టమ్స్ లేకుండా ఒకటేసారి ప్రమాదం అయిపోతుంది. డైరెక్ట్‌గా వచ్చేస్తారు. ఇప్పుడు ఈ యూరిన్ అవుట్‌పుట్ తగ్గిన వాళ్ళకి ఏమవుతుందంటే క్రియాటిన్ 3, 4 ఉన్నప్పుడే కాళ్ళ వాపులు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడం అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వీళ్ళు తొందరగా వస్తారు మా దగ్గరికి. హ్మ్. సింప్టమ్స్ కూడా లేని వాళ్ళు లాస్ట్ స్టేజ్‌లో వస్తారు. హ్మ్. సో, కాళ్ళ వాపులు ఇట్లా ఉన్నవాళ్ళు కాళ్ళ వాపులు నడుస్తుంటే ఆయాసం వచ్చేవాళ్ళు అశ్రద్ధ చేయకూడదు. చేయకూడదు. కాళ్ళ వాపులు, మొఖం కింద వాపు, కళ్ళు చుట్టూ వాపు రావడము, ప్లస్ పొట్ట ఉబ్బరం రావడము, హ్మ్. ఆకలి వేయకపోవడము, వామిటింగ్స్ అవ్వడము, శక్తి లేకపోవడం అంటే ఊరికే నీరసం అయిపోవడం. నీరసం అయిపోవడం ఇవన్నీ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలన్నమాట. రైట్. వేరే వాటిలో కూడా ఉండొచ్చు ఈ లక్షణాలు. బట్ ఈ లక్షణాలు మనం కిడ్నీ ఫెయిల్యూర్‌లో కూడా చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఎక్కువగా. రైట్. డాక్టర్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఉంటారు. అసలేంటి డయాబెటీస్‌కి, హైపర్ టెన్షన్‌కి, కిడ్నీకి ఉన్న రిలేషన్? సో, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండి. మన ఇండియాలో వరల్డ్ వైడ్ కూడా అవే మోస్ట్ కామన్ కాజెస్. అయితే ఏమవుతుందంటే మల్టిపుల్ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఇప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. డయాబెటీస్‌లో వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. ప్లస్ ఈ డయాబెటీస్‌లో మనకి ఈ కిడ్నీస్‌లో చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అంటాము. హ్మ్. ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అవుతుంది యూరిన్‌లో. ఈ లీక్ అయిన ప్రోటీన్ కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇదొక కండిషన్. 1, 2 ఇన్ఫ్లమేషన్. 3 ఈ కిడ్నీ ఫిల్టర్స్‌లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. డయాబెటీస్‌లో, హైపర్ టెన్షన్‌లో. దానివల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ అనమాట. ఏది డయాబెటీస్‌లో, హైపర్ టెన్షన్‌లో కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి. హ్మ్. డయాబెటిక్ పేషెంట్ అయినా, హైపర్ టెన్షన్ పేషెంట్ అయినా వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడతారు కదా! అవును. దానివల్ల కిడ్నీ డ్యామేజ్ లేదు అవుతుందని అది అనుకుంటారు. రాంగ్ కాన్సెప్ట్ అసలు. అది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. మనం డయాబెటిస్ కంట్రోల్ చేయకుండా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయకపోతే కిడ్నీ డిసీజ్ చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. హుహు. సో, ఇప్పుడు మనకి చాలా డయాబెటిక్ మెడికేషన్స్, చాలా హైపర్‌టెన్సివ్ మెడికేషన్స్, కిడ్నీ పైన, హార్ట్ పైన పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండే మెడికేషన్స్ చాలా వచ్చినాయన్నమాట. అంటే కిడ్నీ డిసీజ్ ఇప్పుడు డయాబెటిస్ వస్తే ఏమవుతుందండి? మా షుగర్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. అది కాదు రీజన్ మనకి ప్రాబ్లమ్. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్. అంటే ఈ డయాబెటిస్ వల్ల అవయవాలు దెబ్బతింటాయి. కళ్ళు గానీ, నరాలు గానీ, హార్ట్ గానీ, కిడ్నీస్ గానీ. వీటిని ప్రివెంట్ చేసుకోవాలి. కొంచెం షుగర్ అప్ అండ్ డౌన్ అయితే పర్వాలేదు. దాన్ని మనం మెడిసిన్స్‌తో మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం నీరసంగా ఉంటది. అది మనం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్‌ని మనం ప్రివెంట్ చేయాలి అంటే గనక షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే మెడిసిన్స్ వాడాలి. ఈ మెడిసిన్స్‌లో కూడా అన్ని మెడిసిన్స్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే అవయవాలను ప్రొటెక్ట్ చేయవు. డయాబెటీస్‌లో ఒక 4, 5 మెడికేషన్స్ ఉన్నాయి. కిడ్నీస్‌ని, హార్ట్‌ని వేరే ప్రొటెక్ట్ చేసేవి. అట్లాగే హైపర్ టెన్షన్‌లో కూడా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. కిడ్నీని, హార్ట్‌ని ప్రొటెక్ట్ చేసేవన్నమాట. హ్మ్. ఎవరైతే హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు విల్ మేక్ ష్యూర్ దట్ కిడ్నీకి, హార్ట్‌కి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండే మెడికేషన్స్‌ని వాళ్ళ ప్రిస్క్రిప్షన్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం మేము ఓకే. ఎప్పుడైనా. సో, మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది. మీలాంటి వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.